మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 17 గురుగారు అమావాస్య. మనకి అదే రోజు 5 గ్రహాల కలుస్తున్నాయి అన్నమాట. మనకి ఓవరాల్ గా పంచగ్రహ కూటమి. మరి దీని తాలూకు ఇంపాక్ట్ మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? ఫిబ్రవరి 17 నుంచి లెక్క పెట్టుకుంటే 3 నెలల పాటు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? తప్పకుండా మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచగ్రహ కూటమి మరి వీరికి 2వ ఇంట్లో జరగడము ఇది ఒక పెద్ద విశేషంగా చెప్పడం జరుగుతున్నది. ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభ ఆశీస్సులు. ఈ ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి ఉన్నది, గమనించుకోండి. ఇదే ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి, ఇది గమనించుకోండి. అమావాస్య రోజు తప్పకుండా పితృదేవతలను స్మరించుకోండి. ఎవరైనా కూడా ప్రతి అమావాస్యకు మన ఆధ్వర్యంలో గోకర్ణ క్షేత్రంలో పితృదేవతలకు సంబంధించినటువంటి మోక్ష నారాయణ బలి అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. ఇది గమనించుకోండి. ఎక్కడున్నా కూడా సరే చక్కగా మీరు పాలు పంచుకోవచ్చు ఇందులో. ఇది గమనించుకోండి. సో మరీ ముఖ్యంగా పంచగ్రహ కూటమి, రాహువు, అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, బుధ, శుక్రులు కలిసి ఉండేటువంటి దాన్ని పంచగ్రహ కూటమిగా చెప్పేటువంటి పరిస్థితి. మరి దీనిపై గురువు యొక్క చల్లని చూపు పడడము మరి మీకు మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా గురుగ్రహము మకరంలో ఉంటే నీచ, మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే నీచ. కనుక గురు యొక్క దృష్టి పడడం ద్వారా మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా యొక్క విన్నపం. అది ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. ఎక్స్పెక్టేషన్ అంటే ఏమిటి అంటే ఎదుటి వ్యక్తిని మీరే ఊహించేసుకోవడం తప్పు. కాల్ చేశారు, లిఫ్ట్ చేయలేదు, కావాలని లిఫ్ట్ చేయలేదు నా ఫోన్, ఓకే నాకు అర్థమైంది, ఇట్లా మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు. వానికి కాలు ఎరిగిందో చెయ్యి ఎరిగిందో వాడు ఎక్కడున్నాడో బండి మీదనే ఉన్నాడో అర్థం చేసుకోవాలన్నా వద్దా. సో ఇలాంటిగా ఉంటుంది. కొంచెం మొండి స్వభావం కలిగినటువంటి వారు నా మాటే నాది ఫైనల్ అనేటువంటిది. సో మకర రాశి వారికి సంబంధించి మనకు గడిచినటువంటి సుమారుగా ఒక 6, 7, 8 నెలల నుండి కూడా మార్చి, ఏప్రిల్ నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. మనీ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, రిలేషన్లో కొంత గొడవలు ఏర్పడడాలు కావచ్చును, నా అని అనుకునేటువంటి వారు మోసం చేసినటువంటి దాఖలాలు కానీ, ఎవరికైనా ఏదైనా సీక్రెట్ విషయాన్ని చెప్తే అది కాస్త నలుగురికి చెప్పినటువంటి దాఖలాలు కానీ, ఇలాంటివి మీరు అనుభవించినటువంటి సందర్భాలు ఉన్నవి. సో ఏదైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో మరి రాబోయే రోజులలో ఒక 3-4 నెలలు జాగ్రత్తగా ఉండండి. మార్చి, ఏప్రిల్ దాకా కూడా కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. తలకు సంబంధించి అధికంగా ఆలోచించడం కానీ, అధికంగా స్ట్రెస్ పెట్టుకోవడం ద్వారానో శిరోవేదన అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, బిజినెస్ రంగంలో ఉన్నారో వీరికి కొంత లాభాల మందగింపు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎవరో మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కూడా ఉంది. మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడే పరిస్థితి ఉంది. మోసపోయేటువంటి ఛాన్స్ ఉంది. సో అది గమనించుకోండి. మీరు ఎట్లా మోసపోతున్నారు, ఎవరి వద్ద మోసపోతున్నారు అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు కొంత మీరు ఈగో ఫీలింగ్ను తక్కువ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ 2-3 నెలలు కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన వస్తు నష్టాలు కనబడుతున్నవి. కార్యాలలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నది. మానసిక బాధ, అది ఇది అది అని కాదు, ఏదో మానసిక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మరి ఆహార సంబంధ సమస్యలు అంటే ఏమిటి అంటే ముఖ్యంగా ఫుడ్ పాయిజన్, పడకూడని వస్తువులు తినడం ద్వారా కూడా మీకు ఇబ్బందులు వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నవి. బంధువులతో గొడవలు కానీ, మనం ఇష్టపడ్డటువంటి వ్యక్తితో గొడవలు కానీ, ప్రేమించినటువంటి వ్యక్తితో గొడవలు కానీ, ఇబ్బందులు కానీ, ధనము ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా పెద్ద మొత్తంలో లాస్ రావడాలు కానీ, 1, 2 కాదు, ఇలాంటివి చాలా ఉన్నవి.
సో ఒకటికి 100 సార్లు మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకోండి. మీ వ్యక్తిగత చార్ట్లో కూడా చంద్రుడు కానీ సూర్యుడు కానీ నీచలో ఉన్న చంద్రుడు సూర్యుడు మీ లగ్నానికి అధిపతి అయినటువంటి శనైశ్వరుడు గనుక పరస్పరం సూర్యునితో కలిసి ఉన్న, సూర్యుడు శని పరస్పరం చూసుకున్న, సూర్యుడు ప్లస్ చంద్రుడు కలిసి ఉన్న, అమావాస్య రోజు ఎవరైనా పుట్టినా, అదేవిధంగా ఈ యొక్క చంద్రుడు కాస్త శనితో కలిసి ఉన్నా కూడా ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. సో గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు తప్పకుండా వీరి కులదైవాన్ని లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడము వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. గత కొన్ని రోజుల నుండి కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయత ఎంతో మందితో మాట్లాడడం జరుగుతున్నది. వారందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే అరే గురువుగారు ఈ విషయం మీకెట్లా తెలుసు, ఇది ఎంతో సీక్రెట్ విషయం కదా అని అనుకున్నా కూడా నాకు అన్నీ తెలుస్తాయి తల్లి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు. గురువుగారు నాకు బ్రేకప్ జరిగింది మీకెట్లా తెలుసు అని ఎంతో మంది అడిగారు. సో తప్పకుండా పిన్ టు పిన్ ఏదో మాట్లాడామా ఏదో ఇబ్బందికరంగా అనేటువంటిది ఉండదు. కనుక 100% నేను మాట్లాడితే నేను ఒక మీ ఇంట్లో మనిషిలాగా, అంటే మీ యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఏ ఒక ఫాదర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక వెల్వేషర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక ఎట్లా అనుకున్నట్లా మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడామా వెళ్ళామా అన్నట్టుగా కూడా నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. అంటే మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, జరగబోయేది నేనే చెప్తా అని చెప్తున్నా. కనుక ఇలా చెప్పడము జరిగింది, అందరూ సంతోషంగా ఉండడం జరిగింది. సో తప్పకుండా మరొకసారి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ అని చెబుతూ, మరి చాలా కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా వస్తూ ఉన్నవి. కొందరికి కొంచెం అటు ఇటుగా లేట్ కూడా అవుతూ ఉన్నది. సో ఏమీ అనుకోవద్దును, చెప్తున్నా కదా మీ ఇంట్లో మనిషి అని చెప్పి, నేను మీ మనిషిని అని చెప్పి అనుకోండి. ₹1 అటో ఇటో తప్పుగా కూడా నేను మీకు కనెక్ట్ అనేటువంటిది కావడానికే గతంలో గడిచినవి నడుస్తున్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. మరి ఈ ఇంపాక్ట్ మీకు ఉంటుందా లేదా మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా? ఒకవేళ గురువు చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నట్టయితే మనకి ఇది గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగంలో మీరు అమ్మో నాది కుంభరాశి, నాకు ఈ యొక్క నా లగ్నంలోనే జరుగుతున్నదే ఈ యొక్క పంచగ్రహ కూటమిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మాది మేషరాశి, అయ్యో మేషరాశి ఏలినాటి శనిలో ఉంది కదా, అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మీకు అత్యంత అద్భుతంగా గ్రహాలు ఉన్నాయా, ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, చాలు మీరే విజయం పొందుతారు. ఈ పంచగ్రహ కూటమి తర్వాత పంచగ్రహ కూటమి ముందు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడిస్తే మాత్రము టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి, ఎలాంటి భయం అవసరం లేదు. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీరు ఈ 2026 డైరీలో రాసి పెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్ గా ఈ పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ మకర రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి